గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు గండిపేట చెరువు, హిమాయత్ సాగర్ చెరువులు నిండు కుండలా మారాయి. ఇటీవల హైడ్రా సుందరీకరణ చేసిన చెరువులు సైతం నీటితో కలకల్లాడుతూ ఉన్నాయి. దానితో పాటు హైదరాబాద్లో వాతావరణం మారడంతో చిన్నపాటి చిరుచెరులు పడుతూ ఉండడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. సిటీలో నాలాలు పొంగి పొరలి పలు చోట్ల నుంచి వచ్చిన వరద నీటితో హుస్సేన్ సాగర్ జలాశయం నీటితో నిండుకుండలా మారింది. హైదరాబాద్లో మారిన వాతావరణ పరిస్థితులు, వర్షాల వల్ల ఇబ్బందులు పాలవుతున్న లోతట్టు ప్రాంతాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. గత 2 రోజుల నుంచి హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. అయితే ఇక్కడ హైదరాబాద్కి 2 ప్రధానమైనటువంటి ఏవైతే సాగర్లు ఉన్నాయో, ఒకటి గండిపేట సాగర్ కానీ, తర్వాత హుస్సేన్ సాగర్ కానీ, తర్వాత హిమాయత్ సాగర్ కానీ. సో ఈ 2 కూడా మెయిన్ గండిపేట కానీ, హిమాయత్ సాగర్ కానీ వాటర్ ఎక్కువ కూడా మొత్తం హైదరాబాద్ సిటీ అంతా కూడా అది సప్లై చేస్తుంటుంది. అయితే హుస్సేన్ సాగర్ విషయానికి వస్తే మాత్రం ఈ నల్లాలో ఉన్నటువంటి వాటర్ కానీ, ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాటర్ కానీ అవన్నీ కూడా వచ్చి హుస్సేన్ సాగర్ లో ఇక్కడికి వచ్చాయి. సో మొత్తం ఆ వాడంతా ఇక్కడ స్టోర్ కావడం వల్ల మొత్తం ఒక హుస్సేన్ సాగర్ ఒక నిండు కుండలా మారిపోయింది. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ లో ఎక్కడ కొంతపాటు అరగంట వర్షం పడితే చాలు మొత్తం ఇంత పెద్ద స్థాయిలో వాటర్ అంతా కూడా నిండిపోతుంటాయి. నల్లలు కానీ, కాలువలు కానీ ఇవన్నీ కూడా పొంగి పొరిపోతుంటాయి. సో అంతా వాటర్ అంతా ఇప్పుడు క్లీన్ గా వచ్చి హుస్సేన్ సాగర్ లో మ్యాక్సిమం వస్తాయి. లేకపోతే ఆయా కాలనీలో ఉన్నటువంటి చెరువుల్లో ఎక్కువగా స్టోర్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో చెరువులు ఎక్కువగా లేకపోవడము, పైగా చెరువులు కబ్జాకి గురి అవడం వల్ల వాటర్ ఎక్కువగా ఇళ్లలోకి వెళ్ళిపోవడము ఇవంతా కూడా జరిగింది. దాంతోపాటు ఈ నల్లాల యొక్క పునరుద్ధరణ పనులు కూడా చేయడం వేగవంతంగా చేయడం వల్ల వాటర్ అనేది పెద్దగా ఎక్కువగా స్టోర్ అయితే అవటం లేదు. సో ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా ఈ హుస్సేన్ సాగర్ లో ఇప్పుడు చేరుకుంటుంది. ముఖ్యంగా హైటెక్ సిటీ కానీ, మాదాపూర్ కానీ, గచ్చిబౌలి కానీ, ఇటు జూబ్లీహిల్స్ కానీ, బంజారాహిల్స్ కానీ, ఖైరతాబాద్ కానీ ఇలాంటి ప్రధానమైనటువంటి ప్లేసుల నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా ఈ హుస్సేన్ సాగర్ లో చేరుకుంటుంది. దాని దగ్గర ఈ మాన్సూన్ వచ్చింది చాలు హుస్సేన్ సాగర్ లో ఎప్పుడు ఈ రెగట్టా కానీ, తర్వాత రోయింగ్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా ఇక్కడ పోటీలు జరుగుతాయి. నేషనల్, ఇంటర్నేషనల్ అంతా కూడా జరుగుతుంటాయి. మనం విజువల్ లో చూస్తున్నాం. ఇదే హుస్సేన్ సాగర్ లో అక్కడ దూరపక్క కనపడుతున్నటువంటి ఆ పడవలంతా కూడా ఈ మాన్సూన్ రెగట్టా ఛాంపియన్షిప్ కోసం వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. అంతా కూడా ఆర్మీకి సంబంధించిన వారు కానీ, తర్వాత ఈ రోయింగ్ పోటీల్లో, ఈ రెగట్టా పోటీల్లో సైలింగ్ ఎవరైతే చేస్తారో అవన్నీ చేయడానికి వాళ్ళు ప్రాక్టీస్ చేసినటువంటి ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇంకోటి ఏమంటే ఇక్కడ మరో ప్రధానమైనటువంటి హైలైట్ హుస్సేన్ సాగర్ లో వాతావరణం ఎలా ఉన్నా కూడా అలలు అనేది, గాలి అనేది ఎక్కువగా రావడం వల్ల ఈ మాన్సూన్ రెగట్టా కానీ ఈ పోటీలకి మంచి అనువైనగా ప్లేస్ గా వాళ్ళు చెప్తున్నారు. దాని తగ్గట్టుగానే ఎక్కువగా ఇంటర్నేషనల్, నేషనల్స్ ఎప్పుడు పోటీలు జరిగినా కంపల్సరీ ఈ యొక్క వేదికనే వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. సో దాని తగ్గట్టుగానే ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు ఇక్కడ పోటీల్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే హుస్సేన్ సాగర్ చుట్టుప్రక్కల ప్రాంతం అంతా కూడా చాలా అందమైన, బ్యూటిఫుల్ గా అద్భుతమైన వాతావరణం వచ్చింది. ఎందుకంటే చిన్న చిన్న చిరుజల్లులు పడుతుంటే ఈ వాతావరణాన్ని చేయడానికి ఎక్కువగా ఇక్కడ వచ్చినటువంటి లోకల్స్ వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ మంచి ఫోటో దిగడానికి కానీ, వీళ్ళందరూ కూడా ఈ వెదర్ ని ఎంజాయ్ చేయడానికి కానీ రెగ్యులర్ గా వస్తూ ఉంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో దాంతోపాటు గత 2 రోజుల నుంచి ముఖ్యంగా హైదరాబాద్ లో చెరువులు నిండు కుండలా గారిపోయాయి. ఎందుకంటే హైడ్రా వచ్చిన తర్వాత ముఖ్యంగా అంబర్పేట కొత్త చెరువు కానీ, తర్వాత బతుకమ్మ కుంట కానీ, తర్వాత ఇక్కడ కూకట్పల్లికి సంబంధించిన చెరువు కానీ, చాలా మల్కం చెరువు కానీ చాలా చెరువులు ఉన్నాయి. వాటినంతా కూడా వాళ్ళు పూడికి తీయడం కానీ, లేకపోతే ఆక్రమణనంతా కూడా కూల్చేయడము, దాన్ని ఒక మంచి పార్క్ గా కూడా దాన్ని తీర్చిదిద్దడము, ఆ చెరువు సైడ్ అంతా కూడా వాకింగ్ ట్రాక్స్ అనేది వేయడము, ఇవంతా కూడా ఏర్పాటు చేయడం వల్ల ఆ వాటర్ అంతా బాగా పెరిగాయి. పక్కన కూడా డైరెక్ట్ ఆ చెరువుల్లోకి వచ్చేస్తున్నాయి. ఆ చెరువుల్లోకి రావడం వల్ల సంవత్సరాల నుంచి వృధాగా పోతున్నటువంటి వాటర్ ని వాళ్ళు అక్కడ స్టోరేజ్ చేసుకోవడం, అవంతా కూడా ఆ బ్యూటిఫిక్ చెరువులకి ఇవ్వడం వల్ల చాలా అందంగా కనపడతాయి. సో చూడాలి, హైదరాబాద్ లో కూడా చాలా మంచి జరిగింది.
దాంతోపాటు 2 రోజుల నుంచి ఈ యొక్క మొత్తం వాతావరణం అంతా మారిపోవడం వల్ల చాలా ఆహ్లాదకంగా ఉంది ఈ ప్లేస్ అంతా కూడా. సో దానికి తగ్గట్టుగానే ఇక్కడ అందరూ కూడా వస్తున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు, ఫోటోలు దిగుతున్నారు. అన్ని ఇక్కడ కాసేపు ఫ్యామిలీస్తోనూ లేకపోతే ఫ్రెండ్స్తోనూ వచ్చి ముఖ్యంగా ఈ లుంబిని పార్క్ కానీ దగ్గర ఉన్నటువంటి ప్లేస్ లో కానీ ఈ ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర కానీ జలవిహార్ దగ్గర కానీ ఇవన్నీ కూడా బాగా అటువైపు వచ్చి నెక్లెస్ రోడ్డు ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా వెదర్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. సో దాని తగ్గట్టుగానే ఈ మధ్య కాలంలో ఇప్పుడు మామూలుగా అయితే వర్షం పడితే మొత్తం హైదరాబాద్ కూడా మొత్తం నిండిపోతుంది. సో దానికోసం ప్రత్యేకమైనటువంటి పనులు కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి జిహెచ్ఎంసీ కార్మికుల నిమిత్తం వాళ్ళు ఆ నాలాల్లో ఉన్నటువంటి చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు క్లీన్ చేయడం వల్ల ఆ వాటర్ ఫ్లోడింగ్ అంతా వెళ్ళిపోయి ఇప్పుడు వీటిలో పడింది. దాంతోపాటు గండిపేట కానీ హిమసాగర్ కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వాటర్ అంతా కూడా పల్లెటూరులోనూ కొండల నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా క్యాచింగ్ పాయింట్ ఏరియా నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఈ హిమసాగర్ గండిపేటలో చేరుకున్నాయి. గండిపేట చెరువు అయితే ఆల్మోస్ట్ నిండిపోయింది, మొత్తం చాలా వరకు కూడా నిండుకుండలా మారింది. హిమాయత్ కూడా మరో 2 రోజుల పాటు కానీ వర్షం పడితే మాత్రం ఖచ్చితంగా గండిపేట నుంచి కూడా వాటర్ అంతా హిమాయత్ సాగర్ పంపిస్తారు. హిమాయత్ సాగర్ లో గేట్లు ఎత్తే అవకాశం ఉంది. గత ఏడాది దాదాపు 6 గేట్లు ఎత్తేసారు. సో ఈసారి కూడా గేట్లు ఎత్తడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సో ఇది ఓవరాల్ గా హైదరాబాద్ లో వాతావరణం బాగా మారింది కాబట్టి ఆహ్లాదకరంగా ఉంది. సో ఎవరైనా వచ్చే వాళ్ళు ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. గండిపేట కానీ హిమాయత్ సాగర్ కానీ ఇట్లా హుస్సేన్ సాగర్ కి వచ్చి తమ ఫ్యామిలీస్ తో బాగా ఎంజాయ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి సో దాని తగ్గట్టుగా సుందరీకరణ పనులు కూడా భారీ స్థాయిలో చేసినటువంటి నేపథ్యంలో ఈ ప్లేస్ అంతా వచ్చి ఎంజాయ్ చేయాలనే ఇప్పటికే జిహెచ్ఎంసీ సంబంధించిన అధికారులు కానీ టూరిజం సంబంధించిన అధికారులు కానీ వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. సో వెదర్ తో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తారు కాబట్టి వాటిని కూడా చూసి ఎంజాయ్ చేయమని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు.